తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంసారం 363 రోజుల పాటు అప్పుల మీదనే సాగుతుందట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకుంటున్న డబ్బులు చేయబదుల మీద రీసెంట్గా కాగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే గత లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 363 రోజుల పాటు ప్రతిరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చేయబదులు తీసుకుంది. అంటే సంవత్సరం మొత్తం కలిపి కేవలం రెండే రోజులు మాత్రమే సొంత నిధులతో ప్రభుత్వాన్ని నడిపింది గవర్నమెంట్. మిగిలిన అన్ని రోజులు అప్పుల మీదనే ఆధారపడ్డది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 3 రకాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తెచ్చుకుంటుంది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. ఈ స్కీమ్ కిందనే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 363 రోజుల పాటు 27,730 కోట్ల అప్పుని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది. నెక్స్ట్ ఇంకో ఖాతా ఏంటంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఈ నిబంధన కింద కూడా 298 రోజుల పాటు 16,188 కోట్ల అప్పు తెచ్చుకుంది తెలంగాణ గవర్నమెంట్. ఇక మూడవది ఓవర్ డ్రాఫ్ట్. ఈ రోజువారీ ఖర్చుల కోసం గవర్నమెంట్ నడపడం కోసం ఓవర్ డ్రాఫ్ట్ను కూడా వినియోగించుకుంది తెలంగాణ గవర్నమెంట్. అంటే 3 ఖాతాల్లో కూడా డబ్బులు తీసుకుంది. వాస్తవానికి ఈ 3 ఖాతాల కింద తీసుకునే డబ్బుల్ని సంవత్సరం లోపు, అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు రీపేమెంట్ చేయాలి. కానీ గడువు ముగిసినా ఇంకా 5,842 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ గవర్నమెంట్ పే చేయకుండా ఆపేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో ఖచ్చితంగా కనీస నిల్వ అనేది మెయింటైన్ చేయాలి. అంటే మన పర్సనల్ అకౌంట్లో, మన సేవింగ్స్ అకౌంట్లో ఎట్లయితే మినిమం బ్యాలెన్స్ ఉంటుందో అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. దాని వాల్యూ 1.83 crores. లాస్ట్ ఇయర్ చాలా రోజుల్లో ఈ 1.38 crores కూడా తెలంగాణ గవర్నమెంట్ ఖాతాలో లేవు. ఈ విషయం నేను చెప్తుందో ఇంకెవరు చెప్తుందో కాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వయంగా రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఉంది. ఈ రిపోర్ట్ అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి చాలా దారుణంగా, ఆందోళనకరంగా ఉందని అర్థం. అంతేకాదు రోజువారీ ఖర్చుల కోసం కూడా ఆర్బీఐ ఇచ్చే తాత్కాలిక రుణాల మీద ఆధారపడుతుందని అర్థం. అంటే మనం ఇప్పుడు లోన్ యాప్లలో నుంచి డబ్బులు తీసుకుంటాం కదా, సేమ్ ఇది కూడా అట్లాంటి ముచ్చటే. మరి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం అంతా ఎటుపోతుంది? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.